హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ 2. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి సుకుమార్. వీరిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే ఆ సినిమా ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన ఒకే ఒక సీన్కి సంబంధించిన టీజర్ మాత్రమే రిలీజ్ చేస్తే అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి హైప్ అయితే పెంచుకుందనమాట. ఇంకా సినిమాపై ఈ టీజర్ ఆ రేంజ్లో టీజర్ అయితే ఆడియన్స్ని అయితే ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే రాబట్టడం ఖాయం, అదిరిపోయే విధంగా రికార్డులతో దుమ్ము దులిపేయడం ఖాయం అనమాట. ఓపెనింగ్స్ ఆ స్థాయిలో ఉండబోతుందని క్లియర్గా మనకు అర్థమైపోతుంది అనమాట. ఎలా అంటే అప్పటికి అంటే ఈ చిత్రం ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ సమయానికి ఏ పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కావటం లేదు. వాస్తవంగా ఇండియన్ 2 మూవీ అలాగే గోట్ మూవీ, ఈ రెండు మూవీలు పుష్ప 2కి పోటీగా ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. ఇండియన్ 2 మూవీ వచ్చేసి జూన్ 13న రిలీజ్ కాబోతుంది. గోట్ మూవీ అనేది దీపావళికి రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. ఆ మూవీ యొక్క షూటింగ్ కూడా ఇంకా చాలా ఉందన్నమాట. అందువలన గోట్ మూవీ, ఇండియన్ 2 మూవీ, ఈ రెండు మూవీల నుంచి పుష్ప 2కి ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. ఇక హిందీ విషయానికి వస్తే పుష్ప 2 దాటికి తట్టుకోలేక సింగం ఎగైన్ మూవీని పోస్ట్ పోన్ అయితే చేసేసారనమాట. ఈ రెండు సినిమాలకి పోటీ ఉంటుందని చెప్పేసి అందరూ అనుకున్నారు బాలీవుడ్లో. బట్ పుష్పకున్న హైప్ని బట్టి హిందీలో కష్టం అని చెప్పేసి సింగం అగైన్ మూవీ వచ్చేసి పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. హిందీలో కూడా ఈ సినిమాకి పోటీ లేదని చెప్పాలి. ఇక మలయాళం, కన్నడ, తెలుగులో పెద్ద సినిమాల యొక్క పోటీలు పుష్ప 2కి లేదనమాట. టోటల్గా సినిమా పరంగా అన్ని రాష్ట్రాలు పుష్ప 2దేనే చెప్పాలి. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టడం ఖాయం. పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో పుష్ప 2కి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఈ మూవీపై ఉన్న అంచనాను బట్టి చూస్తే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు స్థాయిలో దుమ్ము దులిపేయటం ఖాయమన్నట్లుగా కనిపిస్తుంది. మరి చూడాలి, ఈ మూవీ నుండి తరచూ అప్డేట్లు వస్తూ ఉంటుంది. ఆ అప్డేట్లు ఆడియన్స్ని ఆకట్టుకుని సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.